మన ఇతిహాసాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్న సంగతి తెలిసిందే. వేదవ్యాసుడు, హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలిచక్రవర్తి వీరిని చిరంజీవులు అంటాం. అంటే మరణం లేనివారు అని. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరి వరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని కొన్ని పురాణాల్లో ఉన్నాయి. కొన్ని కారణాలతో వీరికి వరంగానో, శాపంగానో ఈ చిరంజీవి తత్వం వచ్చిందని పురాణాల్లో ఉంది. ఇటీవల మన సినిమాల్లో మన చరిత్ర, పురాణాలు తీసుకుని వాటి ఆధారంగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ హనుమంతుడి ఆధారంగా హనుమాన్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. తన సినిమాటిక్ యూనివర్స్లో ఏడుగురు చిరంజీవులు ఉంటారని కూడా చెప్పాడు. ఆల్రెడీ హనుమాన్ సినిమాలో హనుమంతుడు, విభీషణుణ్ణి డైరెక్ట్గా చూపించి బలిచక్రవర్తి కూడా ఉన్నట్టు క్లైమాక్స్లో హింటిచ్చాడు. తన నెక్స్ట్ సినిమా జై హనుమాన్లో అందరూ చిరంజీవులు కనిపిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ ఏడుగురు చిరంజీవులు చూపించే ముందే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన కల్కి 2898 ఏడీ సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవుల పాత్రల్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ చూసి కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్ర యూనిట్. కల్కి సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాణా కూడా స్పెషల్ రోల్ పోషించబోతున్నట్టు ఇండైరెక్ట్గా మూవీ యూనిట్ గతంలోనే చెప్పింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కల్కి సినిమాలో పలువురు గెస్ట్ అపీరెన్సులు ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రభాస్ కల్కి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నానీలు అలాగే రాజమౌళి కూడా గెస్ట్ అపీరెన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు వీళ్ల పాత్రలు కూడా వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమా కథ భవిష్యత్తులో జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కలియుగాంతం కథే అని టీజర్ చూస్తే తెలుస్తుంది. కలియుగం చివర్లో రాక్షసుల పాలన ఉన్నట్టు, దేవుడు వచ్చి కాపాడతాడని ఇండైరెక్ట్గా టీజర్లో చూపించారు. అయితే డైరెక్ట్గా దేవుడి సినిమాలా కాకుండా వాటిని ఆధారంగా తీసుకుని అప్పటి టెక్నాలజీ, మనుషుల రూపంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి పాత్ర పోషిస్తున్నది ఇప్పటికే తెలిసిందే. మన పురాణాల ప్రకారం కలియుగాంతం చివర్లో విష్ణుమూర్తి అవతారం కల్కి వస్తుందని అంటారు. అలా ప్రభాస్ ప్రజలని కాపాడడానికి కల్కిగా వస్తాడు. ఇక ఏడుగురు చిరంజీవుల పాత్రలో రాజమౌళి వేదవ్యాసుడిగా, రాణా హనుమంతుడిగా, దుల్కర్ సల్మాన్ పరశురాముడిగా, విజయ్ దేవరకొండ విభీషణుడిగా, అమితాబ్ బచ్చన్ కృపాచార్యునిగా, నాని అశ్వత్థామగా కనిపిస్తారట. కమల్ హాసన్ విలనని మూవీ యూనిట్ గతంలోనే ఇండైరెక్ట్గా చెప్పింది. దీంతో అసురుల రాజు బలిచక్రవర్తిగా కమల్ హాసన్ కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదుగాని ఈ రేంజ్లో నిజంగా ప్లాన్ చేస్తే కల్కి అదిరిపోతుంది. ఈ పాత్రలు చేస్తారో చేయరో గాని వీళ్ల గెస్ట్ అపీరెన్సులు మాత్రం ఉన్నాయని టాలీవుడ్లో కూడా టాక్ నడుస్తోంది. వీటన్నింటి గురించి క్లారిటీ రావాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.